మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 23వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. వాత్సల్యం అనగా కోరిక. నీ పట్ల నేను కృప చూపటం నా కోరికని దేవదేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకనగా నీవు నేను బలహీనులమై ఉన్నామని, మన పరిస్థితులు మన తీర్మానాలు ఆవేశంలోనూ ఆలోచన లేకుండా తీసుకొని ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని ఎరగక, దేవుని మీద ఆధారపడక, మన జీవితంలో మనకున్నటువంటి లోటుపాట్లు, మనం చేసే అతిక్రమములు, తప్పిదములు, ఆ తప్పిదముల్లోనే మనం కృంగిపోతూ ఊబిలో చిక్కబడుతూ కృషించిపోతున్నటువంటి మన జీవితాలను దేవుని వైపు తిరగాలి అనే మనసున్న, ఆయన ఎడల చేసిన అతిక్రమము, ఆయన ఎడల చేసిన తప్పిదము పదే పదే జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆయన వైపుకు తిరగకుండా మన హృదయం మనల్ని మోసం చేసే పరిస్థితిని దేవుడు అంటూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో, ఆ ఆలోచనలో నువ్వు కృంగిపోవద్దు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృప, ఎప్పుడూ ఉండే కృప, ఎప్పుడూ చూపించే ప్రేమ నాలో మార్పు లేదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడను. మొట్టమొదటిసారి నీవు నా యొద్దకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ప్రేమ కృప నీ పట్ల చూపి ఉంచున్నానో అదే కృప ఈరోజు కూడా అలాగే ఉంది. నీ పట్ల నేను అదే ప్రేమను కలిగి ఉన్నానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకెందుకు ఆలస్యము? ఆయన తట్టు తిరిగి నీవు ఆయన ఎడల చేసిన ప్రతి అతిక్రమమును ఒప్పుకొని, తప్పిదమును ఆయన ఎడల చేసిన ప్రతి తప్పిదమును ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూసినట్లుగా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు గనుక ఆయన వైపు చూసి నీ హృదయాన్ని తిప్పుకొని ఆయనకు లోబడి బ్రతికి ఆయన ఇచ్చు ఆశీర్వాదం పొందుకున్న కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినిచున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదం, దీవెన అనుగ్రహించి కృప చూపి నడిపించి బలపరిచి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడండి అంబడించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.